ప్రియుడి మోజులో పడి కన్నవారిని కడతేర్చిన యువతి చివరకు తాను ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఈ ఏడాది జనవరిలో తల్లిదండ్రులకు మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేఖ తాజాగా సంగారెడ్డిలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారిపై పగ పెంచుకున్న సురేఖ ఇంజెక్షన్లో మత్తుమందు కలిపి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందినట్లు నమ్మించి కొంతకాలం ఈ విషయం బయటకు రాకుండా చేసింది. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే సమయంలో ఓ యువకుడిని ప్రేమించిన సురేఖ ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇదే కేసులో కొన్ని రోజుల క్రితం జైలు నుంచి బయటకు వచ్చిన సురేఖ తిరిగి సంగారెడ్డికి వచ్చింది. అయితే శాంతినగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రుల ప్రాణాలు తీసేందుకు ఉపయోగించిన మత్తు ఇంజెక్షన్తోనే తన జీవితాన్ని కూడా ముగించుకుంది. సమాచారం అందుకున్న సంగారెడ్డి టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.